అభివృద్ధి లోపించి ప్రభుత్వ పథకాలు తగిన స్థాయిలో అమలు కాక వెనుకబడిన నియోజకవర్గాల్లో కర్నూలు జిల్లా కోడుమూరు ఒకటిగా నిలుస్తుంది. గత ప్రభుత్వం కోడుమూరుకు వ్యవసాయ ఉపాధి అవకాశాలను పూర్తిగా విస్మరించిందని కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోడుమూరు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందంటున్న జనసేన నాయకుడు సంధ్యా విక్రమతో మా ప్రతినిధి మస్తాన్ ముఖాముఖి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో కోడుమూరు నియోజకవర్గంలో గత అభివృద్ధి ఎస్సీ కాన్స్టిట్యున్సీ కావడంతో గతంలో కూడా అభివృద్ధికి నోచుకొని కోడుమూరు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వీటన్నిటినీ ఎలా అధిగమించాలి అనే అంశాలపైన మనతో కోడుమూరు జనసేన నాయకులు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ విక్రమ్ సార్ చెప్పండి, ఇప్పుడు కోడుమూరు నియోజకవర్గంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ చాలా వెనుకబడింది, వలసలు కూడా వెళ్తున్న పరిస్థితి ఎక్కువ అవుతున్న పరిస్థితి. ఈ సంవత్సర కాలంలో కూటమి వచ్చి సంవత్సర కాలంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, అక్కడ వలసలు అలాగే ఉన్నాయి, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, రాబోయే రోజుల్లో మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నేడు ప్రభుత్వాల నిర్లక్ష్య విధానం కోడుమూరు నియోజకవర్గం ఈరోజు కూడా అభివృద్ధికి నోచుకునే పరిస్థితులు. ఇప్పుడే ఈ సంవత్సర కాలంలో ప్రజాప్రభుత్వం రావడం, కూటమి ప్రభుత్వం రావడం, ఇప్పుడిప్పుడే కొన్ని అభివృద్ధి పనులు నియోజకవర్గంలో మౌలిక వసతులకు సంబంధించి రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి గ్రామాలలో, అదేవిధంగా మెయిన్ రోడ్లను మండలాలని తర్వాత నియోజకవర్గానికి కనెక్టివిటీ చేసే రోడ్లు అయితేనేమి ఇప్పుడిప్పుడు మొదలవుతున్న పరిస్థితులు. భవిష్యత్తులో కూడా 5 ఏళ్ళు మేము కూడా మా అధినాయకుని దృష్టికి ఒక నివేదిక తయారు చేస్తుంటాం. వలసలు అరికట్టే విధంలో రావాల్సిన పరిశ్రమల నిమిత్తం అయితేనేమి, నియోజకవర్గానికి కావాల్సిన ఇంకా మంచి విద్యా సంస్థలు, అంటే విద్యకు కేంద్రీకృతంగా ఉండేటట్లు అక్కడ ఆ ప్రాంతం పైన తాండ్రపాడు ఈ రకంగా మన కాన్సెన్స్లు ఉన్నాయి. ఈ విధంగా ఇట్లా బెలగల్లు, గూడూరు ఇక్కడ కూడా ఒక మంచి ఒక IIIT కాలేజ్ కావచ్చు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇలాంటి కాలేజీలని తీసుకుని రావడం, అక్కడ కూడా మంచి విద్యను అభ్యసించే విధంగా పిల్లలకు అందుబాటులో ఉండేటట్లు విద్యా విధానాన్ని తీసుకురావడం. అదేవిధంగా వలసలు అలకట్టడానికి పరిశ్రమలు కావాలి. కేవలం పరిశ్రమలు ఇప్పుడు ఇక్కడ పని లేక వాళ్ళు గుంటూరుకి, తర్వాత హైదరాబాద్కి, తర్వాత ముంబైకి ఇట్లా పోయిన పరిస్థితులు, పిల్లల్ని అందరినీ వదిలిపెట్టిపోతున్న పరిస్థితులు. ఇవన్నీ అరికట్టాలంటే పరిశ్రమలు రావాలి. రోజు వాళ్ళకి అక్కడ పని దొరికే విధంగా ఒక విధానం ఏర్పడాలి. కాబట్టి దాని మీద కూడా ఒక నివేదిక తయారు చేస్తున్నాం. దానికి కూటమి ప్రభుత్వ పెద్దల దృష్టికి కావచ్చు, మా అధినాయకుడి దృష్టికి, పవన్ సార్ దృష్టికి కాబట్టి తీసుకోవడానికి ఒక నివేదిక తయారు చేస్తున్నాం. అందులో భాగంగా నీళ్ళ సమస్య కూడా, చుట్టుముట్టు నీళ్ళున్నా కూడా ఆ టయానికి నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఒక మంచి నివేదిక తయారు చేసి అన్ని సమస్యలు తీరే విధంగా, ఇప్పుడు 100 నుంచి పైప్ లైన్ తీసుకుని వస్తే కోడుమూరు పట్టణానికి నీళ్ళు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అది కూడా అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి సార్ దృష్టికి తీసుకుపోయి ఈ 4 ఏళ్లలో బలంగా కోడుమూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వానికి సహకరించడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా చేయడానికి అన్ని విధాలుగా ముందుకు వస్తుందని ఈ విధంగా తెలియజేస్తాం. సార్ ఇప్పటికే జనసేనలో సభ్యత్వాలు అయితే కనుక రాబోయే నెలలో ప్రారంభం కాబోతున్నాయి. ఆ సంబంధించి సభ్యత్వాలకు సంబంధించి ఏ విధంగా ప్రణాళికలు చేస్తున్నారు? కంపల్సరిగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలని ఒక పండుగ వాతావరణం తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కోడుమూరు నియోజకవర్గంలో సుమారు ఇంచుమించు మా టార్గెట్ మేము 20,000 అనుకుంటాం. కనీసం దాంట్లో ఒక 10 నుంచి 15,000 రీచ్ కావాలనేది మా సంకల్పం. ఆ విధంగా చేస్తాం. పార్టీని దృఢంగా పటిష్టంగా చేయడమే ఒక లక్ష్యంగా పోతున్నాం. దాన్ని చేస్తాం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి రప్ప అంటూ ఏది పెట్టినా కూడా ఫ్లెక్సీలు అయితే కనుక కలకలం రేపుతున్న పరిస్థితి, ఫ్లెక్సీలు పెట్టి రప అని కూడా నరికినా తప్పు లేదని చెప్తున్న పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూస్తారు? కంపల్సరీగా మనము రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక హుందతనం ఉండాలి. భవిష్యత్తు తరాలు వాటిని అనుసరించే విధంగా మనం రాజకీయంగా స్ఫూర్తిగా ఉండాలి వాళ్ళకు. కాబట్టి అది ఎవరు మాట్లాడినా కూడా ఏ డైలాగులు రప్ప అంటే కేవలం సినిమా డైలాగులు కొడుతూ రాజకీయ విధానం ముందర నడిపేది కాదు. కాబట్టి ఎవరు అంత పెద్ద స్థాయి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా భాషను అదుపులో పెట్టుకొని మాట్లాడితే అవి, ఎందుకంటే చాలామంది ఆయనను ఇన్స్పిరేషన్ అయింటారు. ఎందుకంటే సమాజంలో ఉండే లీడర్ కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, చాలామంది ఇన్స్పిరేషన్ అయిపోతుంటారు. కాబట్టి అలాంటి భాష మాట్లాడడం తప్పు. అది హింసను ప్రేరేపించే విధంగా ఉండకూడదు అని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తూ, మంచి మార్గం అంటే ఇన్స్పిరేషన్ ఉండేటట్టు భాష వాడాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది చెప్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో కోడుమూరు అయితే ఇప్పటికైతే కనుక కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అయితే మొదలుపెట్టాము. మళ్ళీ రానున్న రోజుల్లో పూర్తి నివేదిక అయితే కనుక జనసేన ఆఫీస్కి అయితే పంపించి పూర్తిగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో కోడుమూరు డెవలప్ అవుతుంది అని కూడా చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.